హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు సిద్ధమయ్యారు అధికారులు. చాదర్ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. చాదర్ఘాట్ పరిసరాల్లో మొత్తం 20 ఇళ్లకు ఇప్పటికే మార్కింగ్ వేశారు. ఇలా మార్కింగ్ చేసిన ఇళ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. కాసేపట్లో రెవెన్యూ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితుల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు తమకు సంబంధం లేదని ఇప్పటికే హైడ్రా ప్రకటించింది. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు సిద్ధమయ్యారు అధికారులు. చాదర్ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. చాదర్ఘాట్ పరిసరాల్లో మొత్తం 20 ఇళ్లకు ఇప్పటికే మార్కింగ్ వేశారు. ఇలా మార్కింగ్ చేసిన ఇళ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. కాసేపట్లో రెవెన్యూ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితుల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు తమకు సంబంధం లేదని ఇప్పటికే హైడ్రా ప్రకటించింది. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు సిద్ధమయ్యారు అధికారులు. చాదర్ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. చాదర్ఘాట్ పరిసరాల్లో మొత్తం 20 ఇళ్లకు ఇప్పటికే మార్కింగ్ వేశారు. ఇలా మార్కింగ్ చేసిన ఇళ్లకు రెవెన్యూ అధికారులు సీల్ వేశారు. కాసేపట్లో రెవెన్యూ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితుల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు తమకు సంబంధం లేదని ఇప్పటికే హైడ్రా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, చెప్పండి. మూసీ రివర్ బెడ్ లో ఖాళీ అయిన ఇల్లు మరికాసేపట్లో కూల్చివేసేందుకు అధికారులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చాదర్ఘాట్ ఏరియాలోని మూసానగర్, రసూల్పురాలో ఖాళీ చేసినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆ మూసీ పరివాహక ఇళ్లను మరి కాసేపట్లో కూల్చేందుకు ఇటు అధికారులు రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలను ఇప్పటికే ఖాళీ చేయించి పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కి తరలించారు. ఖాళీ చేయించిన ఇళ్లలో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఉండే అవకాశం ఉండడంతో కూల్చివేతలు చేపట్టాలని చెప్పి అధికారులు నిర్ణయించడం జరిగింది. ఇక ఏదైతే మూసీ నదిలో ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించారో ఇప్పటి వరకు హైదరాబాద్ లో చూసుకుంటే 163 ఇళ్లను ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. ఇక మరో 700 నివాసాలను ఖాళీ చేయించాల్సి ఉంది. మొత్తం అన్ని నివాసాలను కూడా ఖాళీ చేయించేందుకు ఇంకా మరో వారం నుండి 10 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటికే ఖాళీ చేసినటువంటి వారిని చూసినట్లయితే జియాగూడలో 15, పిల్లిగుడిసెల్లో 136, ప్రతాప్ సింగారంలో 16, నార్సింగ్ లో 7 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఇక 26 నుండి మార్కింగ్ చేస్తున్నటువంటి అధికారులు ఇక ఒక్కొక్కరిని ఇల్లు ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఖాళీ చేయించిన ఇళ్లను మాత్రం పూర్తివేయాలని చెప్పి ఇటు అధికారులు భావిస్తున్నారు. ఇక ఇల్లు ఖాళీగా ఉంటే వాటిలోకి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చే ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో చూసుకుంటే దాదాపు
23 మందిని ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న మెడ్చల్ జిల్లాలో చూసినట్లయితే 33 ఇప్పటికే అక్కడ నుండి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే హైడ్రా కూడా మేము మూసీ కూల్చివేతల్లో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కూడా నిన్న హైడ్రా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ ఇరిగేషన్ అలాగే రెవెన్యూ తో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఈ కూల్చివేతల్లో పాల్గొనే అవకాశం ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.